హలో ఫుడీస్, వెల్కమ్ టు తనుజా ఫుడ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండి. నేను 6 మంత్స్ బ్యాక్ నాన్న ఒక పసుపు కొమ్ముని తెచ్చాడు. అది ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్ గ్లో అనేది చాలా బాగుంటుందంట. ఆ పసుపు కొమ్ముకి మొలక వచ్చిందని చెప్పేసి నేను ఈ విధంగా బకెట్లో అయితే నాటానండి. అయితే ఇప్పుడు ఆ పసుపు కొమ్ము హార్వెస్టింగ్కి వచ్చిందనేసి అమ్మ వాటిని తీద్దామని ఈ విధంగా ట్రై చేస్తూ ఉంది. అయితే ఆ పసుపు కొమ్ము వేర్లనేది కూడా మొత్తం బకెట్ మొత్తం ఉండిపోవడం వల్ల మనకి అదనేది ఆ కొడవలితో తీయడానికి రావట్లేదని చెప్పేసి ఈ విధంగా బోర్లో వేసి బకెట్ని తీయడానికైతే ట్రై చేస్తుంది మొత్తంగా. అందులోనే 2 నాటు కనకాంబరం మొక్కలైతే మొలిచాయండి. వాటిని మళ్ళీ పక్కనైనా నాటుకోవచ్చు. సరే చూద్దాం, మనం నాటిన దానికి ఫలితం ఉందా లేదా, ఇంతకీ అందులో పసుపు కొమ్ములనేది వచ్చాయా లేవా అనేసి అయితే అమ్మ ఈ విధంగా తీయడానికైతే ట్రై చేసింది. మొత్తంగా అయితే మనకి మట్టి అయితే బయటకొచ్చేసింది ఇలా. అయితే పసుపు కొమ్ము మనకి ఎక్కడెక్కడ డిస్టర్బ్ కాకోకుండా ఆ కనకాంబరం ముక్కల్ని పక్కకు తీసేసి ఆ పసుపు కొమ్ముకు వచ్చిన ఆకులన్నిటిని కూడా ఫస్ట్ కట్ చేసుకొని ఈ విధంగా కొడవలితో మట్టినంతటిని కూడా తీస్తుంది. అప్పుడే ఒక పసుపు కొమ్ము అనేది విరిగిపోయింది. నేను చాలా చిన్న పసుపు కొమ్మునైతే నాటానండి. ఇప్పుడు మనం చూద్దాం వాటికి ఎన్ని వచ్చాయి, ఎంత హార్వెస్టింగ్ వస్తుందనేది. కాకపోతే 4 పసుపు కొమ్మలొచ్చినా కూడా నాకైతే చాలా హ్యాపీ అండి. ఎందుకంటే మనం ఆర్గానిక్‌గా ఎటువంటి మందులు లేకుండా ఇంట్లోనే పెంచుకున్నాం కాబట్టి అవి ఎన్నొచ్చినా కూడా నాకైతే హ్యాపీనే. ఈ విధంగా మీలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా? ఇలా సొంతంగా పండించుకొని వాటిని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడము. నాకైతే ఈ విధంగా కూరగాయలను కానీ, ఫ్లవర్స్‌ని కానీ ఇట్లా పెంచుకోవడం అనేది చాలా హ్యాపీ. మనం వేసిన వాటికి ఫలితంగా ఒక్కటొచ్చినా కూడా వాటిని చూస్తే వచ్చే సంతోషం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా అమ్మ అయితే గిన పసుపు కొమ్ములన్నిటిని కూడా తీస్తుంది. చూడండి ఎలా వచ్చాయో. ఇంకా మాక్సిమం ఒక హాఫ్ కిలో వరకైతే నాకి పసుపు కొమ్ములైతే వచ్చాయండి. ఇట్లనే 2 టబ్స్‌లో అయితే నేను పసుపు కొమ్ములనైతే రెండిటిని నాటాను. ఇది ఒక బకెట్‌లో మాత్రం ఈ విధంగా పసుపు కొమ్ములైతే వచ్చాయి. మొత్తంగా అన్నిటిని కూడా వేరు చేసి ఇలా ఒక పక్కనైతే పెడుతూ ఉంది. వాటిని కూడా విదిలిస్తూ ఉంది. ఇంకా ఎన్ని ఉంటాయి అందులో ఏంటి అనేది చూద్దాం రండి. ఈ విధంగా మొత్తాన్నిటిని కూడా విదిలించిన తర్వాత మనకైతే పసుపు అనేది ఈ విధంగా హార్వెస్టింగ్ అయితే వచ్చిందండి. అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ కాకపోయినా కూడా నార్మల్‌గా అయినా కూడా మనకి వచ్చిన దానికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. పసుపు కొమ్ము కూడా ఒక్కొక్కటి ఎంత లావు ఉందో చూడండి. ఈ పసుపు అనేది మనకి ఫేస్‌కి అప్లై చేసుకోవడం వల్ల చాలా గ్లోగా ఉంటుందంట ఫేస్ అనేది. వీటి పేరు తెలిస్తే వీటి పసుపు నేమ్ పేరు తెలిస్తే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. వచ్చిన పసుపునంతటిని కూడా ఈ విధంగా వాటర్‌లో వేసి నానబెట్టి మట్టి అంతా పోయిన తర్వాత ఈ విధంగా నేనైతే ఒక టవల్‌లో వేసి ఆరబెట్టుకున్నాను. వీటిని మనము ఇంకా నిదానంగా ఎండలో ఆరబెట్టుకొని ఇంకా పసుపునైతే తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.